నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణ వాసుల సమస్యలను పరిష్కరిస్తారని భరోసా కల్పించారు. ముఖ్యంగా పట్టణంలోని ప్రధాన కూడలలో నెలకొన్న ట్రాఫిక్ సమస్య శాశ్వత పరిష్కారం కోసం అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. మంగళవారం స్థానిక పట్టణంలోని కాలినడకన కలియ తిరుగుతూ అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రధాన వీధుల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తడానికి గల కారణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇరుకుగా ఉన్న రోడ్లపై తోపుడు బండ్లను పెట్టుకోవడంతో సమస్య రెట్టింపు అవుతుందని అధికారులతో చర్చించారు. ఈ విషయమై స్పష్టమైన ప్రణాళికలు రూపొందించి ఎవరికి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. పాదచారులకు సైతం ఇబ్బందిగానే ఉందని అధికారులతో ప్రస్తావించారు. వీధి వ్యాపారస్తులకు ప్రత్యామ్నాయం చూపించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదేశించారు. అదేవిధంగా ప్రధాన రహదారుల్లో నిర్మించిన డివైడర్లు సైతం కొత్త ఇబ్బందులను సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. వెంటనే రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో చర్చించి సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపుతామని భరోసా కల్పించారు. మున్సిపాలిటీగా ఉన్నటువంటి ఆదిలాబాద్ అన్ని రకాలుగా బాగుండాలని, ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలన్నటువంటి ఆలోచనతోని ఇటు ట్రాఫిక్ పోలీస్ అధికారులతో, అదేవిధంగా మున్సిపల్ అధికారులతో, మున్సిపల్ ఇంజనీర్లతో, మిగతా రెవెన్యూ సిబ్బందితో ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య ఉన్నటువంటి కూడళ్ళన్నీ కూడా ఈరోజు పాదయాత్ర ద్వారా నడుచుకుంటూ ఆ యొక్క ప్రాంతాలన్నింటి కూడా పరిశీలించడం జరిగింది. ప్రధానంగా ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం చేయాలా. ఈ ట్రాఫిక్ సమస్య అనేది అందరికీ ఉన్నటువంటి సమస్య, ఏ ఒక్కరి సమస్య కాదు. ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, రేపు గుండె నొప్పి ఇంకేదో విషయం మీద ఆసుపత్రి వెళ్ళాలన్నా కూడా ట్రాఫిక్ సమస్య మధ్యన ఉంటే, ట్రాఫిక్ అడ్డం ఉండి పోలేనటువంటి పరిస్థితి అంబులెన్స్లకు ఉంటే ప్రాణాలు పోయినటువంటి సందర్భాలు కూడా అనేక మనం చూసినాం. అందుకే ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యని నియంత్రించాలని, అదేవిధంగా ఎవరైతే రోడ్ల మీద చిరు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకు కూడా ప్రత్యామ్నాయం ఏ రకంగా చేస్తే బాగుంటుందో అని అధికారులందరితోనే ఒక తొందరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ రకంగా ఉన్నటువంటి వీధి వ్యాపారస్తులు ఎందరున్నారు, వాళ్ళకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేస్తే బాగుంటుంది, ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు ఆధీనంలో ఎన్ని ఉన్నాయి, వాటిని పార్కింగ్ కొరకు ఏ రకంగా ఉపయోగించగలుగుతాం, రానున్న రోజుల్లో సాధ్యమైనంత తొందరగా మున్సిపల్ స్థాయిలో పరిష్కారం చేసినటువంటి సమస్యని మున్సిపల్ స్థాయిలో, పోలీసులు పరిష్కారం చేసినటువంటి సమస్యని ఇక్కడ ఉన్నటువంటి జిల్లా స్థాయిలో, డివిజన్ స్థాయిలో, సర్కిల్ స్థాయిలో, లేదు ఇంకా రాష్ట్ర స్థాయిలో కూడా ఏదైనా సమస్య పరిష్కారం కావాల్సి ఉంటే, ఉదాహరణకు డివైడర్లు కూడా ఆదిలాబాద్లో కట్టినటువంటి డివైడర్ల కారణంగా అవి పెద్దవిగా కట్టడం వలన ఉన్నటువంటి రోడ్డు అంతా కూడా ఇరుకున వారి పడ్డట్టు అనిపిస్తూ ఉన్నది. మిగతా మార్కెట్లు కూడా, ఫ్రూట్ మార్కెట్ కానీ, ఫిష్ మార్కెట్ కానీ, చికెన్ మార్కెట్ కానీ, మిగతా అన్ని మార్కెట్లు ప్రజలకు అవసరాలకు ఉపయోగపడేటటువంటి అన్ని మార్కెట్లను కూడా ఏ మార్కెట్ది ఆ మార్కెట్కు ఒకే దగ్గర పెడితే వీధి వ్యాపారస్తులకు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ ఆదిలాబాద్లో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి అందరం కలిసి ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.